హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పైర్ ఛానల్. ఫ్రెండ్స్, యాపిల్ కంపెనీ రీసెంట్గా ఐఫోన్ 12 సిరీస్ని అయితే లాంచ్ చేసింది. ఇందులో 4 మోడల్స్ ఉన్నాయి. అవి ఐఫోన్ 12 మినీ, 12, 12 ప్రో అండ్ 12 ప్రో మ్యాక్స్. ఈ విధంగా 4 మోడల్స్ తోటి యాపిల్ కంపెనీ ఈ ఐఫోన్ 12 సిరీస్ని అయితే రీసెంట్గా లాంచ్ చేసింది. అయితే ఈ ఐఫోన్ 12 సిరీస్ అనేది రేపటి నుంచి ఇండియాలో సేల్లోకి వస్తుంది. అయితే ఎవరైతే ఈ ఐఫోన్ 12 సిరీస్లో ఒక మొబైల్ని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ 12 సిరీస్లోని మోడల్స్ ఏంటి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ఏ ప్రైస్తో ఇండియాలో రాబోతున్నాయి, సేల్లోకి రాబోతున్నాయి అండ్ వీటిలో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇప్పుడు నేను ఈ వీడియోలో మీ ముందు తీసుకురాబోతున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు నాగేంద్ర స్వామి, మీరు చూస్తున్నారు టెక్స్పైర్ ఛానల్. ఈ ఐఫోన్ 12 సిరీస్లో 12 మినీ, 12, 12 ప్రో అండ్ 12 ప్రో మ్యాక్స్, ఈ విధంగా 4 మోడల్స్ ఉన్నాయని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. అయితే ఈ 4 మోడల్స్ కూడా మనం 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బిలో 1 lakh రూపీస్ అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి అబోవ్ 1 lakh రూపీస్గా మనం 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మనకి 12 మినీ అండ్ 12 ఉంటాయి. సెకండ్ కేటగిరీ వచ్చేసి 12 ప్రో అండ్ 12 ప్రో మ్యాక్స్, ఈ విధంగా 4 మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఐఫోన్ 12 సిరీస్లోని ఒక్కొక్క మోడల్ బేస్ వేరియంట్ ప్రైస్ చూద్దాం. ముందుగా ఐఫోన్ 12 మినీ ప్రైస్ వచ్చేసి 70,000గా, 12 ప్రైస్ వచ్చేసి 80,000గా, 12 ప్రో ప్రైస్ వచ్చేసి 1,20,000గా, 12 ప్రో మ్యాక్స్ ప్రైస్ వచ్చేసి 1,30,000గా ఉంది. వీటిలో ఐఫోన్ 12 అండ్ 12 ప్రో రేపటి నుంచి అంటే అక్టోబర్ 23వ తారీఖు నుండి ఇండియాలో సేల్లోకి వస్తున్నాయి. కాకపోతే ఐఫోన్ 12 మినీ అండ్ 12 ప్రో మ్యాక్స్ ఇవి నవంబర్ 6వ తారీఖు నుండి ఇండియాలో సేల్లోకి వస్తున్నాయి. అయితే ప్రతి మోడల్లో కూడా 3 వేరియంట్స్ ఉన్నాయి. వాటి ప్రైస్ ఏంటో నేను ఈ వీడియో లాస్ట్లో మీకు చెప్తాను. ఇక ఈ ఐఫోన్ 12 సిరీస్లోని 4 మోడల్స్ మధ్య కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అండ్ కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ముందుగా మనం సిమిలారిటీస్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా 5G కంపాటబిలిటీ గురించి చెప్పొచ్చు. ఈసారి వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ ఐఫోన్ 12 సిరీస్లోని అన్ని మోడల్స్ కూడా వీళ్ళు 5G కంపాటబిలిటీతో తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయంగానే చెప్పాలి. ఇక తర్వాత డిస్ప్లే పరంగా చూసినట్లయితే ఈసారి 12 సిరీస్లోని అన్ని మోడల్స్లో కూడా వీళ్ళు సూపర్ రెటినా HDR OLED డిస్ప్లేని తీసుకురావడం జరిగింది. దీంతో ఫోన్ థిక్నెస్ తగ్గుతున్నట్లుగా యాపిల్ చెప్తుంది. అలాగే డిస్ప్లే ప్రొటెక్షన్కి ఎప్పటిలాగానే వాడే గ్లాస్ కాకుండా ఈసారి వీళ్ళు సెరామిక్ షీల్డ్ని తీసుకొచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ సెరామిక్ షీల్డ్ అనేది గ్లాస్ కంటే కూడా పల్చగాను, అలాగే గ్లాస్ కంటే 4 times బెటర్ టఫ్నెస్తో వస్తున్నట్లుగా యాపిల్ చెప్తుంది. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఈ ఐఫోన్ 12 సిరీస్లో ఈసారి A14 Bionic చిప్ సెట్ని తీసుకురావడం జరిగింది. ఈ A14 Bionic చిప్ సెట్ అనేది 5 nanometer టెక్నాలజీపై బిల్డ్ అయింది. ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. ఈ A14 Bionic చిప్ సెట్లో టోటల్గా 26 కోర్స్ ఉంటాయి. ఈ 26 కోర్సులో 6 మెయిన్ కోర్స్ ఉంటాయి. ఇవి పెర్ఫార్మెన్స్కి యూజ్ అవుతాయి. ఈ 6 మెయిన్ కోర్సులో 2 పెర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ 4 ఎఫిషియెంట్ కోర్స్గా ఉన్నాయి. ఇక రిమైనింగ్ 20 కోర్సులో గేమింగ్ కోసం 4 GPU కోర్స్ ఉంటాయి. ఇక ఉన్నటువంటి 16 రిమైనింగ్ కోర్స్ అనేవి న్యూరల్ నెట్వర్క్ కోర్స్గా ఉంటాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఈ ఐఫోన్ 12 సిరీస్లోని అన్ని మోడల్స్లో కూడా ఈ సర్వీలో మ్యాక్స్ సేఫ్ ఫీచర్ని తీసుకొచ్చారు. మ్యాక్స్ సేఫ్ అనేది యాపిల్ కంపెనీకి చెందిన వైర్లెస్ టెక్నాలజీగా చెప్పొచ్చు. అంటే ఈ ఐఫోన్ 12 సిరీస్ బ్యాక్ ప్యానెల్ ఒక మ్యాగ్నెట్గా వర్క్ చేస్తుంది. దీంతో ఇది వైర్లెస్ ఛార్జింగ్ స్టేషన్తో ఈజీగా స్టిక్ అవుతుంది. దీని ద్వారా 15 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తున్నట్లుగా యాపిల్ చెప్తుంది. ఈ విధంగా ఈ ఐఫోన్ 12 సిరీస్లో 5G నెట్వర్క్ సపోర్ట్, డిస్ప్లే టైప్, A14 Bionic చిప్సెట్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవి కామన్ ఫీచర్స్గా చెప్పొచ్చు. ఇక ఈ ఐఫోన్ 12 సిరీస్లో డిఫరెన్స్ పరంగా చూస్తే ముందుగా మనం కెమెరా గురించి చెప్పుకోవచ్చు. 12 మినీ అండ్ 12 ఇవి రెండు కూడా రేడ్స్ అయిన డ్యువల్ కెమెరాతో వస్తాయి. 12 ప్రో అండ్ 12 ప్రో మ్యాక్స్ ఇవి రేడ్స్ అయిన ట్రిపుల్ కెమెరాతో వస్తున్నాయి. 12 మినీ అండ్ 12 ఇవి రెండు కూడా రేడ్స్ అయిన 12 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్తో వస్తే 12 ప్రో అండ్ 12 ప్రో మ్యాక్స్లో మరొక 12 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉంటుంది. అండ్ వీటితో పాటుగా బెటర్ లో లైట్ పెర్ఫార్మెన్స్, 6 times ఫాస్టర్ ఆటో ఫోకస్ అండ్ AR కంటెంట్ సపోర్ట్ కోసం ఈ 12 ప్రో అండ్ 12 ప్రో మ్యాక్స్లో లిడార్ సెన్సార్ని ఇవ్వడం జరిగింది. ఈ 4 మోడల్స్లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నప్పటికీ 12 ప్రో మ్యాక్స్లో మాత్రం సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఈ 12 ప్రో మ్యాక్స్ కెమెరా ద్వారా మనం డాల్బీ విజన్ HDR వీడియోని రికార్డ్ చేయొచ్చు. అంటే ఇది 10-bit HDR వీడియో అనమాట. దీని ద్వారా మనం 4K at 60 FPSతో వీడియోని షూట్ చేయొచ్చు. ఇక తర్వాత డిఫరెన్స్ మనం డిస్ప్లే సైజు పరంగా చూడొచ్చు. 12 మినీ డిస్ప్లే సైజ్ వచ్చేసి 5.4 ఇంచ్గా ఉంటే 12 సైజ్ వచ్చేసి 6.1 ఇంచ్గా ఉంటుంది. ఇదే డిస్ప్లే సైజ్ మనకి 12 ప్రోలో కూడా ఉంటుంది. 12 ప్రోలో కూడా 6.1 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. కాగా 12 ప్రో మ్యాక్స్లో మాత్రం 6.7 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. ఇక తర్వాత డిఫరెన్స్ మనం బ్యాటరీ పరంగా చూస్తే 12 మినీ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 15 hours బ్యాటరీ లైఫ్గా ఉంటే
12 అండ్ 12 ప్రో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 17 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్గా ఉంటుంది. అండ్ 12 ప్రో మ్యాక్స్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 20 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్గా ఉంటున్నట్లుగా యాపిల్ చెప్తుంది. ఇక ఈ 4 మోడల్స్ని మనం ఓవరాల్గా చూసినట్లయితే 12 మినీ అండ్ 12 ఇవి రెండు కూడా సేమ్ డ్యూయల్ కెమెరాతో వచ్చినప్పటికీ డిస్ప్లే సైజ్ అండ్ బ్యాటరీ కెపాసిటీలో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక 12 అండ్ 12 ప్రో వీటిని మనం చూసినట్లయితే ఇవి రెండు కూడా సేమ్ డిస్ప్లే సైజ్ అండ్ బ్యాటరీతో వచ్చినప్పటికీ రేర్ కెమెరాలో మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే 12 డ్యూయల్ కెమెరాతో వస్తే 12 ప్రో ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇక 12 ప్రో అండ్ 12 ప్రో మ్యాక్స్ లో డిస్ప్లే సైజ్, కెమెరా అండ్ బ్యాటరీ కెపాసిటీలో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక ఈ ఐఫోన్ 12 సిరీస్ లో ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వద్దాం. ముందుగా ప్రోస్ పరంగా చూసినట్లయితే ఇందులో సూపర్ రెటినా హెచ్డిఆర్ ఓలెడ్ డిస్ప్లే, A14 మానిక్ చిప్ సెట్, వైర్లెస్ ఛార్జింగ్ అండ్ కెమెరా ఇవి ప్రోస్ పరంగా చూసినట్లయితే. ఇక కాన్స్ విషయానికి వస్తే ఈసారి బాక్స్ లో వీళ్ళు కేవలం USB టైప్ C టు లైట్నింగ్ పోర్ట్ కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఛార్జింగ్ అడాప్టర్ ని కానీ అలాగే ఇయర్ పాడ్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేరు. దీనికి రీజన్ ఏంటంటే తమ కస్టమర్స్ దగ్గర ఆల్రెడీ ఛార్జింగ్ అడాప్టర్స్ అండ్ ఇయర్ పాడ్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ వాటిని ప్రొడ్యూస్ చేసి ఈ వేస్టేజ్ పెంచకూడదనే ఉద్దేశంతో ఇలా చేసామని యాపిల్ చెప్తుంది. కానీ బాక్స్లో వీళ్ళు కేవలం USB టైప్ C టు లైట్నింగ్ పోర్ట్ని మాత్రమే ప్రొవైడ్ చేశారు. అంటే ఒకవేళ మీ దగ్గర USB టైప్ A ఛార్జింగ్ అడాప్టర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా USB టైప్ C పోర్ట్ ఉన్నటువంటి ఛార్జింగ్ అడాప్టర్ అయితే కొనాల్సి ఉంటుంది. దీని ప్రైస్ అదనంగా 2000 రూపీస్ ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు తీసుకొచ్చినటువంటి మ్యాక్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ కోసం అదనంగా 4000 రూపీస్ పెట్టి మనం వైర్లెస్ ఛార్జింగ్ అడాప్టర్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత డ్రాబ్యాక్ వచ్చేసి 5G నెట్వర్క్ ఇష్యూగా చెప్పొచ్చు. ఈ ఐఫోన్ 12 సిరీస్ని వీళ్ళు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో తీసుకొచ్చినప్పటికీ ఓన్లీ సింగిల్ సిమ్ మాత్రమే 5G నెట్వర్క్ సపోర్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే మనం డ్యూయల్ సిమ్ యూజ్ చేసినప్పటికీ ఓన్లీ సింగిల్ సిమ్గా ఉన్నప్పుడు మాత్రమే 5G నెట్వర్క్ సపోర్ట్ చేస్తున్నట్లుగా ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. ఇక ఈ ఐఫోన్ 12 సిరీస్ లో మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి వీటి ప్రైస్ గా మనం చెప్పొచ్చు. ఈసారి వీళ్ళు 5G నెట్వర్క్ సపోర్ట్ తో తీసుకొస్తున్నందువల్ల వీటి ప్రైస్ చాలా ఎక్కువలో తీసుకొచ్చారని మనకి అర్థమవుతుంది. ఇక ఫైనల్ గా ఈ ఐఫోన్ 12 సిరీస్ ప్రైస్ గురించి మనం చూసినట్లయితే ఈ 4 మోడల్స్ కూడా 3 డిఫరెంట్ వేరియంట్స్ గా వస్తున్నాయి. ఐఫోన్ 12 మినీ అండ్ 12 ఇవి రెండు 64GB, 128GB అండ్ 256GB మెమరీ వేరియంట్స్ గా వస్తే 12 ప్రో అండ్ 12 ప్రో మ్యాక్స్ ఇవి వచ్చేసి 128GB, 256GB అండ్ 512GB మెమరీ వేరియంట్స్గా వస్తున్నాయి. ఐఫోన్ 12 మినీ 64GB ప్రైస్ వచ్చేసి 69,900గా, 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 74,900గా అండ్ 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 84,900గా ఉంది. ఇక ఐఫోన్ 12 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 79,900గా, 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 84,900గా అండ్ 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 94,900గా ఉంది. ఇక 12 ప్రో ప్రైస్ విషయానికి వస్తే 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 1,19,900గా, 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 1,29,900గా అండ్ 512GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 1,49,900గా ఉంది. ఇక 12 ప్రో మ్యాక్స్ ప్రైస్ విషయానికి వస్తే 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 1,29,900గా, 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 1,39,900గా అండ్ 512GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 1,59,900గా ఉంది. ఇందులో ఐఫోన్ 12 అండ్ 12 ప్రో ఇవి రెండు కూడా అక్టోబర్ 23వ తారీఖు నుంచి ఇండియాలో సేల్లోకి వస్తుంటే ఐఫోన్ 12 మినీ అండ్ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ అనేవి నవంబర్ 6వ తారీఖు నుండి ఇండియాలో సేల్లోకి వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇది యాపిల్ కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన ఐఫోన్ 12 సిరీస్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్, ప్రైస్ అండ్ డీటెయిల్స్కి సంబంధించి. ఫ్రెండ్స్, మరి ఈ ఐఫోన్ 12 సిరీస్ ప్రైస్ అండ్ డీటెయిల్స్కి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.